ఇక తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో బీఫ్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్ల రిపోర్ట్లను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిలో కేవలం 19% మాత్రమే నెయ్యి ఉన్నట్టుగా గుర్తించారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఎన్డీడీబీ క్లాఫ్ ల్యాబ్లో టీడీకి సంబంధించి సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించారు. ఈ నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్లో పామాయిల్, అలాగే పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్టు తేల్చారు. చంద్రబాబు ఆరోపణలను ఆధారాలు చూపాలంటూ వైసీపీ నేతలు చేసిన సవాల్కు స్పందించిన టీడీపీ ఈ రిపోర్ట్ బయటపెట్టింది. రైట్, తిరుమల లడ్డూ విషయంలో జరగకూడని అపచారం జరిగిందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి రెస్పాండ్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుజువు చేయాలంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ రెస్పాండ్ అయింది, ల్యాబ్ రిపోర్ట్లను బయటపెట్టినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంకి ఉపయోగించినటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల యొక్క ఆయిల్ కూడా ఉపయోగించారనే దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ను బయటపెట్టినటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ లో మరొక సంచలనాంశం బయటపడింది. గత 100 రోజులకు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 100 రోజులైన పరిస్థితి ఉంది. 100 రోజులైన నేపథ్యంలో కూడా సంచలనాత్మకమైన అంశాలను ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు తీస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మరొక బాంబు పేల్చింది. ఈ బాంబు పేల్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా బెంబేలెక్కుతున్న పరిస్థితి ఉంది. చాలా మంది భక్తులు అపచారం అంటూ కూడా వారు తీవ్ర మనస్తాపానికి గురైన పరిస్థితి ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదాలలో ప్రధానంగా పందికి సంబంధించిన అవశేషాలు వాడారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశంలో చెప్పడంతో ఒక్కసారిగా ఈ అంశము దావానంలాగా వ్యాపించింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా బగ్గుమన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ అంశంపై వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేశారు. ఆయన ఇప్పటికే ఈ విషయాన్ని ఖండించారు. చాలా తప్పు పని చేస్తున్నారు, నేను కోర్టులో దావా వేస్తాను, పరువు నష్ట దావా వేస్తాను, సాక్ష్యాధారాలు ఉంటే చూపియండి అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం పెట్టి ఎన్డీఏ కూటమి నేతల్ని ఒక రేంజ్ లో యుద్ధం ప్రకటించిన ఆ సందర్భం అయితే చోటు చేస్తుంది. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా నెయ్యి వాడుతూ ఉంటారు. ఈ నెయ్యికి సంబంధించి కూడా ఏదైతే టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక స్టేట్ నుంచి కూడా అక్కడి నుంచి నెయ్యి తెప్పించి ఈ తిరుమల దేవస్థానానికి సంబంధించి అన్నప్రసాదాలలో ఈ నెయ్యి వాడే పరిస్థితి అయితే ఉంది. లడ్లు ప్రధానంగా లడ్లు చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెయ్యి ఎక్కువ శాతం వాడే పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోంచి దిగిపోయి అప్పుడు టీడీపీ కూటమి అధికారంలోంచి దిగిపోయి 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లడ్డూలకు ఇచ్చే పర్సంటేజీ నెయ్యి తయారు చేయడానికి వాళ్ళు ఇచ్చే పర్సంటేజీ కేజీకి 327 రూపాయల నుంచి 357 రూపాయలుగా చెప్పారు. ఈ 357 రూపాయలు ప్రకటించడంతో ఏదైతే కర్ణాటకకు సంబంధించిన ప్రధాన డైరీ ఫాము ఈ యొక్క నెయ్యి పంపించే విధానం నుంచి పక్కకు తప్పుకున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే కర్ణాటకకు సంబంధించిన ఆ డైరీ ఫాము ఆ నెయ్యి సప్లై చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పక్కకు తప్పుకుందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్త వ్యక్తులకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొత్త వ్యక్తులకు ఇచ్చిన నేపథ్యంలో కూడా అప్పుడు తిరుపతి దేవస్థానం నెయ్యిలో వాడేదంతా కూడా దాదాపు పంది అవశేషాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో ఎక్కువగా ఉందని ల్యాబ్ టెస్ట్ లో తేలిందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఒక్కసారిగా భక్తులతో పాటు దేశవ్యాప్తంగా కూడా అందరూ బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు వైసీపీ మీద చాలా మంది మండుపడుతున్నారట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి చేశారు. దీని
పూర్తి స్థాయిలో కూడా ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా భక్తి శ్రద్ధలతో చేసేది, దేవుడితో ఎవరు ఆటలు ఆడుకోరు, ఎన్టీఏ కూటమి కావాలని తమపై నిందలు చేస్తుందంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో తాను రాజీ పడినని కోర్టులో కేసు వేస్తానంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా టీడీపీ నేత ఆనం నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డుల్లో అయితే నాగేశ్వరరావు, గత కొంతకాలంగా తిరుమలకు సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా వివాదాస్పదం అవుతుంది. పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుముకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అలిగేషన్స్ కానీ ప్రచారం కానీ ఇంకా తీవ్రమైంది కదా. లడ్డూ క్వాలిటీ తగ్గింది అన్నది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల నుంచి, ముఖ్యంగా స్వామివారి భక్తుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. అయితే తాజాగా లడ్డూ క్వాలిటీ తగ్గడంతో పాటు అందులో కల్తీ నెయ్యి వాడారు, ఏకంగా జంతువులకు సంబంధించినటువంటి నూనెల్ని వాడారు అనేది తీవ్రమైనటువంటి అభియోగం కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఖచ్చితంగా శివ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో గనక మనం తిరుపతి నుంచి లడ్లు తీసుకున్న క్రమంలో 16 నుంచి 30 రోజుల పాటు లడ్డు పచ్చిదనం అంతే ఉండేది. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే 2019 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చుకున్న లడ్డు అక్కడే ఎండిపోయి అక్కడే పూర్తిగా ఆరిపోయిన లడ్డులను మనకి ఇస్తున్న పరిస్థితి ఉంది. అది ఇంటికి తెచ్చుకునే లోపే ఆ లడ్డు పాడైపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్ల విషయంలో భక్తులు పెద్ద ఎత్తున గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీలు అలాగే బీజేపీ గాని హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈ లడ్డు విషయంలో చాలా పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కానీ నేడు జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే ఏదైతే నెయ్యికి సంబంధించిన అవశేషాలలో పన్నీర్కి సంబంధించి ఉంది అని ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సమావేశాల్లో ఎమ్మెల్యేలకు చెప్పడంతో ఒక్కసారిగా దావానంలాగా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో బీఫ్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలను టీడీపీ బయట పెట్టడంతో ఈ వివాదం మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు. అయితే నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబుల రిపోర్టులను కూడా టీడీపీ నేత ఆనం నారాయణ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. టీడీపీకి కాంట్రాక్టులు సరఫరా చేసిన నెయ్యిలో కేవలం 19% మాత్రమే నెయ్యి ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే దేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్డీడీబీ సిఎల్ఎఫ్ ల్యాబ్ లో టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిని కూడా పరీక్షించారు. అయితే ఈ నెయ్యిలో సోయాబీను, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీను, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు బీఫ్ టాలో పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చింది. దీంతో ఒక్కసారిగా తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా అనిశ్చితి నెలకొనడంతో పాటు భక్తులలో అయితే గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తిరుమల లడ్డులో ఇంకా బీఫ్ కొవ్వును కూడా కలిపి అమ్మిన వైనంపై చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. ఆ వెంటనే ఈ అంశంపై పెను దుమారం రేగడంతో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చంద్రబాబుపై పరువు నష్ట దావా వేస్తారని ప్రకటించాడు. అయితే ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేయడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ ఈ మేరకు ఆధారాలు బయట పెట్టడం సంచలనంగా మారింది. టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రస్తుతం ఉన్న ఈఓ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ ఈఓ శ్యామలరావుని నియమించారు. శ్యామలరావుని నియమించిన మరుక్షణం ఆయన నెయ్యిని టెస్ట్ చేయించి వెంటనే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టించిన పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయం. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా కర్ణాటక ప్రభుత్వ రంగంలోని నందిని డైరీకి సంబంధించిన స్వచ్ఛమైన ఆవు నెయ్యినే టీటీడీ కొనుగోలు చేసేది. అయితే అది అతి తక్కువ ధర నిర్ణయించడంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ డైరీ సరఫరా చేయలేమని కూడా పక్క తప్పుకోవడంతో ఆ టెండర్లలో కూడా ఆ నందిని డైరీ ఫామ్ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అత్యంత క్వాలిటీ నెయ్యికి కేజీ 1000 వరకు అవుతుందని, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 320 రూపాయలు సరఫరా చేయాలని టెండర్లు పిలవడంతో తాము పక్కకు తప్పుకున్నట్టు కూడా నందిని డైరీ ప్రకటించింది. అయితే అంత తక్కువ క్వాలిటీ నెయ్యి ఎలా వస్తుంది, కనీసం పరిశీలన చేయలేదని కూడా ఆ టీడీపీ నేత ఆనం వెంకటనారాయణ రెడ్డి ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అతి ఎక్కువ మంది భక్తులు వచ్చే పరిస్థితి ఉంది. కానీ భక్తులందరూ కూడా ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.